నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర అశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ధర్మరాజు చెబుతున్నటువంటి జవాబులకి చాలా ఆనందం కలుగుతోంది యక్షునికి. శిష్యుడు బాగా చదువుకుంటుంటే, పరీక్షల్లో మార్కులు బాగా తెచ్చుకుంటుంటే గురువు గారికి ఎంత ఆనందం కలిగి అవసరమైతే అదనంగా పనిచేసైనా రాత్రి పాఠాలు చెప్పైనా సరే వీడిని మహామేధావిగా దిద్దాలి అని అనుకుంటాడు. ఆ రకంగా కొంగ రూపంలో ఉన్నటువంటి యక్షునికి ధర్మరాజు మీద విశేషమైన అనుగ్రహం కాదు, గౌరవం కలుగుతోంది. ఇదివరకేమో వాత్సల్యం, అనుగ్రహం క్రమంగా గౌరవంగా మారుతోంది. ఏం మహానుభావుడే అయిన. అందుకని ధర్మరాజా, నిజంగా ప్రశ్న కోసం అడగడం లేదయ్యా, మహానుభావుడివి, నీలాంటి వాళ్ళు చెప్పాలి, మాలాంటి వాళ్ళు వినాలి, రేపు లోకమంతా తెలియాలి ఈ విషయాలని. కిం స్థైర్యం ఋషిభిః ప్రోక్తం, కిం స్థైర్యం ఋషిభిః ప్రోక్తం స్వధర్మ స్థిరతా స్థైర్యం ధైర్యం కించ ముదాహృతం, ధైర్యం కించ ముదాహృతం ధైర్యమింద్రియ నిగ్రహక, ధైర్యమింద్రియ నిగ్రహక స్నానం తు కిం పరం ప్రోక్తం స్నానం మనోమలత్యాగ, దానం దానం కించ దానం చ కిమిహోచ్యతే, దానం చ కిమిహోచ్యతే దానం వై భూతరక్షణం. కిం స్థైర్యం ఋషిభిః ప్రోక్తం. ఋషులు స్థైర్యం కలిగిన వాళ్ళు అంటారు. స్థైర్యం అంటే ఏమిటన్నాడు ఆయన. స్థిరంగా ఉండడం స్థైర్యం. స్వధర్మ స్థిరత స్థైర్యం. స్థైర్యం అంటే తనకు అప్పగించినటువంటి బాధ్యతను ఎట్టి పరిస్థితుల్లో చెలించకుండా నిష్ఠగా ఉండి చెయ్యడమే స్థైర్యం. ఇది ఉద్యోగానికి ఎంత ముఖ్యమైన విషయం అండి. స్వధర్మ స్థిరత స్థైర్యం. తన ధర్మానికి తాను కట్టుబడి ఉండడమే స్థైర్యం. ఎన్ని రకాల ఒత్తిళ్ళు, ప్రలోభాలు, బెదిరింపులు వచ్చినా సరే లంచగొండితనం లేకుండా ఉండడానికి ఒక్క మాట సరిపోదు. స్వధర్మ స్థిరత స్థైర్యం. ఇది ఉంటే తపస్సు చేసినట్టే. నిన్న ఏం చెప్పుకున్నాం? తపస్వధర్మ వర్తిత్వం. తపస్సు అంటే వేరే ఏమీ లేదు, ఎక్కడో ముక్కు మూసుకుని భయంకరంగా తపస్సులు చేయడం కాదు. నీ డ్యూటీని నువ్వు సక్రమంగా చేస్తే అది తపస్సు చేసినట్టే. ఇవాళ ఏం చెబుతున్నాడు ధర్మరాజు? ఆ డ్యూటీ చేసేటప్పుడు స్థిరంగా ఉండవయ్యా, గట్టిగా ఉండవయ్యా. ఏం పోతుందయ్యా? ప్రాణమే కదయ్యా. అది నువ్వు లంచం తీసుకుని అక్రమంగా సంపాదించినా కూడా పోతుంది కదా. పైగా మనం స్థిరంగా ధర్మం ప్రకారం ఉంటే నిశ్చయంగా ఉండడం వల్ల గుండెపోటు రాదు, ఆనందంగా ఉంటాం. శివుడు మన పక్షం. అక్రమ మార్గంలో విడితే రాత్రి మనకే నిద్ర పట్టదు. ఇన్ని పాపాలు చేసాం, ఎవరొస్తారో, ఎప్పుడు లోపల బారేస్తారో, ఈ బెంగే సరిపోయింది కదండి. అంటే అక్రమ మార్గంలో ఉన్నవాడు ప్రాణం ఇంకో 10 ఏళ్ళు ముందే పోతుంది. సక్రమ మార్గంలో ఉన్నవాడు ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాడు. ఏది నిజమైంది అదేనా ఆలోచించాలి కదా. ధైర్యం చకిముదాహృత. ధైర్యం అంటే ఏమిటి అన్నాడు. ధైర్యం ఇంద్రియ నిగ్రహక. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడమే ధైర్యం అన్నారు. ధైర్యం అంటే ఏమిటయ్యా? మనం సాధారణంగా ధైర్యం అంటే ఏదో సాహసం చేయడం, ధైర్య సాహసాలు అంటారు. ధైర్యం వేరు, సాహసం వేరు. నూతులో ఎవడన్నా పడ్డాడు, గోతులోనో మొయ్యోమని అరిచాడు, ముందు అందులో దూకి వాడిని రక్షించేవాడికి ధైర్యం ఉండాలి. అంటే దిగ్గానే వీడుగుండా ఆగిపోకూడదు, అటువంటి వాడే దిగాలి. దిగిన తర్వాత వీడుగుండా ఆగిపోతే వీడిని ఎవడు తీస్తాడు బయటికి? వీడు గుండె ఆగిపోకుండా ఉండడం ధైర్యం. సాహసం అంటే ధైర్యం సాహసం ఒకటి కాదు, ధైర్యం వేరు. ధైర్యం చేయడం. సాహసం అంటే సహస, వెంటనే, ఆ పని వెంటనే చేసేవాడు సాహసం. ఇక్కడ ధైర్యం ఇంద్రియ నిగ్రహక. జీవితంలో మనం నెగ్గాలి అంటే ఈ ధైర్య సాహసాలు ఎలా ఉన్నా ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఆ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడమే ధైర్యం. దానికి పాండవుల్లోనే ఉదాహరణ అర్జునుడు. అరణ్యవాసం అయిపోయిన తర్వాత ఇంద్రుడు నివాత కవచ కాలకేయాదుల్ని చంపడం కోసం స్వర్గానికి పిలిస్తే అక్కడ ఊర్వశీదేవి నృత్యాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు అర్జునుడు స్వర్గానికి వెళ్ళాడు. అర్జునుడు సౌందర్యాన్ని చూసి ఊర్వశి కామించింది. రాత్రి వేళ, వెన్నెల వేళ ఆయన మందిరంలోకి వెళ్ళింది. వెంటనే ఏమన్నాడంటే అర్జునుడు, అమ్మా నువ్వు నాకు తల్లితో సమానం అన్నాడు. అర్జునుడికి శాపం ఇచ్చింది ఆవిడ. పేడివాడు అవుతావు, మగాడు తట్టుకోగలిగే శాపమేనండి అది. అంటే ఆవిడ కోరిక జరగకపోతే పేడివాడు అయిపోవడమే. పోన్లే అమ్మా నీ ఇష్టం అన్నాడు పాపం. వెంటనే ఇంద్రుడు వచ్చాడు. అర్జున ఆశ్చర్యపోయానయ్యా, మా దేవలోకంలో ఎవ్వరికీ ఈ నీతులు ఉండవయ్యా, మేము ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాం. అందుకే గమనించండి ఒక్క విషయం, పురాణాలు చదివిన వాళ్ళు చదవని వాళ్ళు కూడా, దేవతలు మనకంటే ఉన్నతులు, మనకంటే ఉత్తములు కాదు. గమనించండి, ఉన్నతుడు వేరు, ఉత్తముడు వేరు. ఈ నిగ్రహం కలగడం వల్ల ఇంద్రుడు ఏం చేశాడు? నీకేమి శాపం ఇచ్చిందయ్యా అన్నాడు. అయ్యో పేడివాడు అవుతావని. మంచిది, అది నీకు వరం అవుతుంది. ఎందుకంటే
పేడివాడు అవుతావని చెప్పింది తప్ప ఎప్పుడు అవుతావు? నీకు కావలసినప్పుడు అవుతావు, నీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు అవుతావు. పైగా ఒక్క ఏడాది అవుతావు. అది వరమైందా లేదా? అజ్ఞాతవాసంలో ఆ పేడివాడు కావడం వల్లే విరాటరాజు నగరంలో అజ్ఞాతంగా ఉండగలిగాడు, ఉత్తరకి నాట్యం నేర్పగలిగాడు, చక్కగా నర్తనశాల బ్రహ్మాండంగా నిర్మాణం చేశాడు, హాయిగా పేరు పొందాడు, ఏడాది కాగానే బయటపడ్డాడు. అంటే శాపం వరమైందా లేదా జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. శివభక్తులకి శాపాలు వరాలు అవుతాయి ఖచ్చితంగా. భగవద్భక్తి లేకపోతే వరం కూడా శాపం అయిపోతుంది. కర్ణుడికి అర్జునుడికి ఉన్నటువంటి దైవభక్తి లేదు, అందుకని గురువు దగ్గర వరం పొందవలసిన వాడు శాపం పొందాడు. అర్జునుడికి ఆ దైవభక్తి ఉంది, ముఖ్యంగా శివభక్తి ఉంది. అర్జునుడు కృష్ణ భక్తుడు కాదు, కృష్ణుడికి స్నేహితుడు, శివభక్తుడు. అతను నిరంతరం నమశివాయ నమశివాయ. అతను ఎప్పుడు కృష్ణుడికి దండం పెట్టలా, శివుడికే దండం పెట్టాడు. పైగా ఒకరోజు ఆయన శివభక్తిని పరీక్షిద్దామని కృష్ణుడు ఆయన ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుని వెళ్ళిపోతూ ఉంటే, ఏమిటో బావా నీ మాటల్లో పడిపోయాను, నాకు సంధ్యా సమయంలో శివారాధన చేయడం అలవాటు, శివలింగము లేదు ఏమీ లేదు, ఎలా చేస్తాం, ఇప్పటికే 8 అయిపోయింది అన్నట్ట. వెంటనే కృష్ణుడు, అయ్యా నీ నియమాన్ని నేనెందుకు పాడు చేస్తానయ్యా దా అని ఇలా మోకాలు తీసి మోకాలు ఇలా చూపించి, మోకాలు చూడవయ్యా శివలింగంగా లేదు అన్నట్ట. అంతే అర్జునుడు భక్తితో ఆ మోకాలకి నమకం చమకం చదివి అభిషేకం చేసి ఆకులు పువ్వులు పెట్టాడు, అక్కడ శివలింగం వెలిసింది. మోకాలు అని కాళహస్తీశ్వర శతకంలో చెబుతాడు ఖచ్చితంగా. నిన్నే రూపముగా భజింతు మదిలో, నీ రూపు మోకాలో స్త్రీ చన్ను కుంసము మేక పెంటికయో, ఈ సందేహముల్ మాన్పి నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే, చిన్నీరేజ విహారమత్త మధుప శ్రీకాళహస్తీశ్వర శ్రీశైలమల్లీశ్వర. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయంటే మోకాలు శివలింగమైంది. గమనించండి, మీ భక్తి ప్రధానం అమ్మా ఎక్కడైనా సరే. ఇప్పుడు స్నానం తు కిం పరం ప్రోక్తం, స్నానం అంటే ఏమిటయ్యా అని అడిగాడు ధర్మరాజు. చెబుతున్నాడు, స్నానం తు కిం పరం ప్రోక్తం. స్నానం అంటే ఏమిటంటే, స్నానానికి ధర్మరాజు చెప్పేది ఏమిటో మనకు తెలియదు. స్నానం మనోమల త్యాగ, మనస్సులో ఉండే మాలిన్యాన్ని వదిలిపెట్టడమే నిజమైన స్నానం. అది చేస్తున్నారా రోజు అన్నాడు. మనస్సులో ఎవరి మీద పిచ్చి వాంఛలు లేకుండా, కామం కోపం లేకుండా, క్రోధం లోభం లేకుండా, మోహం లేకుండా, మదం మన గర్వం లేకుండా, మాత్సర్యం అసూయ లేకుండా ఉండడమే స్నానం. ఎందుకంటే మామూలు స్నానం మీరు గమనించండి, పొద్దున్న చేసాం, మధ్యాహ్నానికి మళ్ళీ చెమట పట్టేసింది, మధ్యాహ్నం కూడా చేసాం, సాయంత్రానికి మళ్ళీ మామూలే. అందుకే ఒక మాట పతంజలి యోగశాస్త్రంలో స్నానం గురించి ఓ మాట అంటాడు, యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగా అని. యోగంలో అష్టాంగాలు ఉంటాయి కదా, అందులో యమం అంటారు. అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యో, అపరిగ్రహ, ఇవి 5 యమాలు. అది పక్కనట్టండి. నియమం అంటారు. శౌచ సంతోష తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన నియమా. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, ఇవి నియమాలు అంటాడు. ఆధ్యాత్మికత మనం ఒక్కొక్క మెట్టు ఎదగాలంటే యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణ, సమాధి, ఈ 8 మెట్లు అష్టాంగ యోగం. శౌచానికి ఏం చెబుతారంటే పతంజలి యోగ సూత్రంలో విచిత్రంగా ఉంటుంది అన్నమాట. శౌచం వల్ల ప్రయోజనం ఏమిటి? శౌచం అంటే శుభ్రం కదా, స్నానం చేయడం కదా. ప్రయోజనం ఏమిటంటే శౌచ స్వాంగ జుగుప్స పరైరసంసర్గ, ఇది యోగం. రోజు శరీరానికి 3 పూట్ల స్నానం చేసేస్తే, 3 పూట్ల సబ్బులు అరిగిపోయేలా తోమేస్తే జరిగే ప్రయోజనం ఏమిటంటే, నీ శరీరం ఏమీ బాగుపడదు నాయన, కానీ ఒకనాటికి నీకు విరక్తి వస్తుంది. దిక్కుమాలిన శరీరం ఎంతకాలం తోమాలి? ఎలాగా? స్వ అంగ జుగుప్స, మన శరీరం మీద మనకు అసహ్యం వస్తుంది, తోమి విసుగొచ్చి ఇంకా దీన్ని వదిలేస్తే బాగుండు అనుకుంటాడు. అది కైవల్యం, అది మోక్షం. ఇది స్నానం వల్ల ప్రయోజనం. స్నానం మనోమల త్యాగ, మనస్సులో ఉండేటువంటి రాగద్వేషాలు, కామక్రోధాలు, లోభమోగాలు, వాటిని పోగొట్టుకుందుకు ప్రయత్నం చేయడమే నిజమైన స్నానం. దానం వై భూతరక్షణం, దానం అంటే ఏమిటి? దానం తుకిం దానం చకిమిహోచ్యతే, దానం అంటే ఏమిటో చెప్పవయ్యా ధర్మరాజా అంటే ఆయన అంటున్నాడు సమాధానంగా, దానం వై భూతరక్షణం, దానం అంటే ఏమిటయ్యా? సర్వజీవుల యొక్క రక్షణ కోరడమే దానం. సర్వజీవులు అంటే కేవలం మానవులు మాత్రమే కాదు కదండి. మన సంస్కృతి, మన ఆచారాలు ఎంత గొప్పగా. రైతులు, పల్లెటూళ్ళలో రైతులు డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో కోత కోసి పంట ఇంటికి పట్టుకొస్తే ధాన్యం కంకులు వేలాడదీసేవారు గుమ్మాల ముందు. సర్వే సంతు నిరామయాః మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, ఎవ్వరికీ ఎటువంటి రోగములు రాకూడదు. ఆమయం అంటే రోగం, నిరామయం అంటే అనారోగ్యం, నిరామయం అంటే ఆరోగ్యం.
ఎవ్వరికీ ఎటువంటి రోగము రాకూడదు. అందరు జీవులు బాగుండాలని కోరిన ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి. నేను బాగుండాలనే మాట మన సంస్కృతిలో ఉండదండి. మనం అందరం బాగుండాలి, మనం అందరం బాగుండాలి. సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఇది ఇద్దరం కలిసి అంటే ఎప్పుడు ఒక్కరి క్షేమాన్ని కోరే సంస్కృతి కాదు. అది దానం వై భూతరక్షణం. ఇప్పుడు అంటున్నాడు ఇంకో ప్రశ్న, కోహంకారశ్చ కిం ప్రోక్తః అహంకారశ్చ కిం ప్రోక్తః మహాజ్ఞానమహంకారో కశ్చ దంభ ప్రకీర్తితః దంభో ధర్మోధ్వజోచ్ఛ్రయః కం తద్దైవం చ పరం ప్రోక్తం తద్దైవం కిం పరం ప్రోక్తం దైవం దానఫల ప్రోక్తం కిం పైశూన్యముచ్యతే పైశూన్యం పరదూషణం. అహంకారం అంటూ ఉంటారు కదా లోకంలో ధర్మరాజా. అహంకారం చ కిం ప్రోక్త. అహంకారం అంటే ఏమిటయ్యా అసలు అంటే మహాజ్ఞానం అహంకారక, భయంకరమైన అజ్ఞానమే అహంకారము అన్నాడు. లౌకికంగా దీనికి అర్థం చెప్పుకోవాలంటే తాత్వికం వేరుగా ఉంటుంది. లౌకికం ఏమిటంటే మూర్ఖుడు అంటారు. మూర్ఖుడంటే అర్థం ఏమిటండి? భర్తృహరి సుభాషితాలు రాస్తూ 100 సుభాషితాలు రాశాడు ముందు, నీతి శతకం. అందులో మూర్ఖ పద్ధతి, నీతి పద్ధతి, ధైర్య పద్ధతి, శౌర్య పద్ధతి, విద్వత్ పద్ధతి, దైవ పద్ధతి చాలా ఉన్నాయండి. ఇన్ని పద్ధతులు ఉండగా విచిత్రంగా మూర్ఖ పద్ధతి ముందు పెట్టాడు. ఇప్పుడు ఇదే మూర్ఖత్వం. మంచిదేదో నీతో ధైర్యమో పెట్టాలి కానీ మొదట మూర్ఖ పద్ధతి పెట్టడం ఏంటండి? మూర్ఖత్వం వదిలితే కానీ ఏ మంచి లక్షణము ఎవడికి రాదు. అందుకని మూర్ఖ పద్ధతి ముందు పెట్టాడు. ముందు చదవండి, ఈ మూర్ఖత్వం వదిలేయండి, లేకపోతే మిగిలిన ధైర్యం, శౌర్యం, విద్వత్తు, నీతి రావు, అనవసరం. ఏమిటి మూర్ఖత్వం అంటే వాడికి తెలియదు, చెబితే వేండవు, అది మూర్ఖత్వం. తాత్వికంగా పెడితే ఇంకా లోతైంది. మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం, తర్వాత కలగంటున్నప్పుడు స్వప్నావస్థలోకి పెడతాం, తర్వాత గాఢ నిద్రలోకి పెడతాం, సుషుప్తి. దాన్ని అజ్ఞానాన్ని చూడడం అంటారు యోగశాస్త్రం ప్రకారం. అక్కడ అజ్ఞానం రూపంలో ఉంది, ఈ జగత్తంతా మన మనస్సులో ఉంది, దాన్ని చూస్తున్నాం. అదే మహాజ్ఞానం అహంకార. అక్కడ జీవుడు ఇంకా కారణ శరీరంలో, అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు స్థూల శరీరంతో ఉన్నాం, స్వప్నం కలగంటున్నప్పుడు సూక్ష్మ శరీరంలో ఉన్నాం, అది మనస్సు. కల కూడా కనకుండా గాఢ నిద్రలో కూడా కారణ శరీరంతో ఉన్నాం. ఆ కారణ శరీరంలో జీవుడు ఉంటాడు. ఆ జీవుడే అహంకారం, నేను అనే భావన. వాడు ఈ ప్రపంచాన్ని చూస్తూ అజ్ఞానం రూపంలో చూస్తూ కూడా మళ్ళీ మెలకువ రాగానే అందులో పడుతున్నాడు. విత్ అజ్ఞానము, దాన్నే దూర్జుడు చెప్పాడు, మహానుభావ పరమేశ్వర మల్లేశ్వర స్వామి ఎంత మాయలో పడేసేవయ్యా మమ్మల్ని. విత్ అజ్ఞానము పాదు చిత్తము, ఓ చెట్టుతో పోల్చాడు మొత్తం జీవితాన్ని. విత్ అజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షంబువు మత్తత్వంబు తదంకురంబు అనుతములు మారాకులు అత్యంత దుర్వృత్తులు పువ్వులు పండ్లు మన్మథముఖావిర్భే దోషంబుల్ చిత్తాభ్యున్నత నింబభూజమునకున్ శ్రీకాళహస్తీశ్వర శ్రీశైలమల్లీశ్వర. విత్తు అజ్ఞానము. అసలు ఈ సంసారం అనే వృక్షం ప్రారంభం కావడానికి విత్త ఉంది, అది అజ్ఞానం, మహాజ్ఞానం అహంకారో. నేను వేరుగా ఉన్నా, ఇదే కారణం గమనించండి. మన శివుడి దగ్గర మా ఆరోగ్యం కాపాడు, మా అందం కాపాడు, మాకు ఉద్యోగం వచ్చేలా చేయి, మాకు పెళ్ళిళ్ళు వచ్చేలా చేయి, మా పిల్లలకి పిల్లలు పుట్టేలా చేయి, మాకు వంశం ఉద్ధరించేలా చేయి అంటాం. ఎందుకు అంటున్నామంటే ఇవన్నీ మనం అనుకుంటున్నాం కాబట్టి ఆయన కోరుతున్నాం. ఇదంతా ఆయనదని తెలిస్తే ఎందుకు కోరుతామంటే ఆయన దాన్ని చూసుకోడా. ఇది నా సంసారం కాదు, నీ సంసారం. లోకంలో ఉన్న సంసారాలన్నీ నీవే. నువ్వు ఎవరికి పిల్లల్ని పుట్టించుకుంటావో, ఎవరికి పెళ్లిళ్ళు చేస్తావో, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చుకుంటావో, ఎవరిని పైకి తీసుకెడతావో, ఎవరి కిందకి దొక్కేస్తావో అన్నీ నీ ఇష్టమయ్యా. ఆయనకు వదిలేసామనుకోండి, మొత్తం ఆయన చూసుకుంటాడు, మనం సుఖంగా ఉండొచ్చు. మనం నెత్తి మీద వేసుకున్నాం కాబట్టి బాధపడుతున్నాం. ఈ వేసుకోవడమే అజ్ఞానం. అది అజ్ఞానాన్ని పోగొట్టుకోగలగ. మహాజ్ఞానం అహంకారో కో దంభశ్చ కశ్చ దంభ ప్రకీర్తితః. దంభం అంటే ఏమిటి? దాంభికం అంటారు కదండి, అదే తెలుగులో డాంబికమైంది, ఒత్తుపోయి. డకారం అయింది, ఆ బాకి ఒత్తుపోయింది. డాంబికం వల్ల డాంబికమైంది, ఆయనకి డాంబికం ఎక్కువ. దంభ అంటే ఏమిటో తెలుసు? ఈరోజు ఇప్పుడు అర్థమయ్యేలా చెప్పాలంటే పబ్లిసిటీ. మంచి పనులు చాలామంది చేస్తారండి ఇప్పుడు కూడా, కానీ అంతా ప్రచారం కోసం చేస్తారు.
ఇంత చేశామండి, మాకు తగిన గుర్తింపు లేదు అంటే గుర్తింపు కోసం చేశామన్నమాట. ఎంత గుర్తింపు ఉంటే సరిపోతుంది? అందుకని కశ్చ దంభ ప్రకీర్తితగా, దంభం అంటే ఏమిటి ధర్మరాజు అంటే దంభో ధర్మో ధ్వజోచ్ఛ్రయ. దంభం అంటే ఏమిటంటే ధర్మ ధ్వజ ఉచ్ఛ్రయ, జెండా ఎగరేసినట్టుగా తన పేరు కీర్తి అన్ని లోకాల్లో వ్యాపించాలనుకునే డాంబికం ఉందే అది దంభం అన్నాడు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో డాంబికం కోసం ప్రయత్నం చేయొద్దు, చిత్తశుద్ధిగా నిజాయితీగా చేయాలి. ఖచ్చితంగా ఇప్పుడు దైవం 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 అంటాం కదా, మొత్తుకుంటాం మనం ప్రతిదానికి. దేవుడు అలా చేశాడమ్మా, అదృష్టం అమ్మా, ఆ బ్రహ్మదేవుడు అలా రాశాడమ్మా, ఇదో కర్మ, ఆయన తిట్టుకోవడం అన్నిటికీ. ఆ దేవుడు ఎవరో చెబుతున్నాడు ధర్మరాజు స్పష్టంగా, కిం తద్ దైవం చ కిం ప్రోక్తం. దైవం అంటే ఏమిటయ్యా, దైవం అంటే ఏమిటయ్యా అందరూ అంటారంటే దైవం దాన ఫల ప్రోక్తం. దైవం అంటే ఏం లేదయ్యా, ఊరికే అన్ని దేవుడి మీద గెంటేస్తున్నారు తప్పితే మనిషి చేసినటువంటి దానాల ఫలమే అదృష్టం. అదృష్టం అంటే అదే, అదృష్టం అంటే నా దృష్టం. దైవం దైవం అంటే ఏదంటే దైవం అంటే దాన ఫలం అదృష్టం అన్నాడు. అంటే అదృష్టం అనే మాట గమనించండి, నా దృష్టం అంతే కదండి. కనబడనిది, కనబడని దాన్ని మనం అదృష్టం అంటున్నాం తప్పితే అది ఏమిటో స్పష్టంగా చెప్పరా. కనబడని దాన్ని, ఆ కనబడనదే మన పూర్వజన్మ కర్మ. మనకు కనబడడం లేదు అది, కానీ ఉంది. అదే మన జీవితాన్ని నడిపిస్తోంది ప్రధానంగా. అది మొత్తం అదే నడిపిస్తుంది అనుకోకుండా పొరపాటు పడద్దు. దైవం దైవం అదృష్టం అంటామే, దాన ఫలం ప్రోక్తం. నువ్వు ఎవరికైనా ఇచ్చిందే అదృష్టం రూపంలో నీకు వస్తుంది ఖచ్చితంగా. అందుకని ఆ ఇవ్వడం అనేది అలవాటు చేసుకో. ఇప్పుడు చూడండి, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు గ్రహించాల్సిన విషయం ముఖ్యంగా పైవాళ్ళు కింద వాళ్ళు అందరూ కూడా కిం తత్ పైశూన్యముచ్యతే. పైశూన్యం అంటే ఏమిటి? తెలుగులో పిసినుగొట్టువాడు అంట, ఆ పిసినుగొట్టుతనం వేరు, ఈ పైశూన్యం వేరు. పిశునః దాని లక్షణం పైశూన్యం, పిశునస్య భావం పైశూన్యం. కిం తత్ పైశూన్యముచ్యతే పైశూన్యం పరదూషణం. ఇతరుల గురించి చాడీలు చెప్పడమే పైశూన్యం. ఉద్యోగాల్లో ఇది చాలా ఎక్కువ. అంటే ఈ చాడీలు చెప్పేవాళ్ళని ఆదరించకూడదు ఖచ్చితంగా. ఇప్పుడు జీవితానికి ఆశ్చర్యకరమైన విషయం, మనం సాధించవలసిన పురుషార్థాల గురించి అడుగుతున్నాడు ధర్మరాజు. ధర్మశ్చార్థశ్చ కామశ్చ పరస్పర విరోధినః తేషాం నిత్య విరోధానాం కథమేకత్ర సంగమః. కొంచెం జీవిత నిర్వహణానికి సంబంధించిన ప్రశ్న, ధార్మిక ప్రశ్న. ధర్మ సందేహం అంటే ఇది. ధర్మశ్చ అర్థశ్చ కామశ్చ, ధర్మార్థ కామ మోక్షాలను 4 చెబుతాం కదా. ఈ మూడింటి పరస్పర విరోధినక, ఒకదానికొకటి శత్రువులు కదా ధర్మరాజా. మరి ఎలాగా? తేషాం నిత్య విరోధానం, ఎప్పుడూ చికాగ్గా సంఘర్షణగా ఉండేటువంటి ఈ మూడింటి మధ్యలో కథం ఏకత్ర సంగమక, వీటిని సమన్వయం చేసి మనిషి నీతిగా ఉండడం ఎలాగా? ఎంత అవసరమైన విషయం అండి. ఆయన ఏమంటున్నాడండి, యదా ధర్మశ్చ భార్యాచ పరస్పరవశానుగౌ తదా ధర్మార్థకామానాం త్రయాణం ఏక సంగమక. ధర్మార్థకామాల మధ్యలో గొడవ లేకుండా ఉండాలంటే భర్త ముందు భార్యని అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ఈ ఒక్క విషయం చూసుకుంటే ఇద్దరూ కలిసి 3 పురుషార్థాలు 3 నిమిషాల్లో సాధిస్తారని చెప్పాడు. భార్యాభర్తల ఆనుకూల్యం అంత ముఖ్యమైన మాట, అంత ముఖ్యం. ఆ బంధం అంత గొప్పది, అది మనం జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. యశ్చ ధర్మశ్చ భార్యాచ పరస్పరవశానుగౌ తదా ధర్మార్థకామానాం త్రయాణం ఏకసంగమక. ఇప్పుడు ఒక్క మాట, ధర్మార్థకామాలు 3 సాధించడం సాధ్యమైంది కదా, మరి మోక్షం ఎలా వస్తుందండి? వాటితో అయిపోదు కదండి, మోక్షం రావాలిగా. ఆ మాట ఇందులో చెప్పలేదుగా, చెప్పడు. ఎందుకంటే ధర్మార్థకామాలు 3 సాధిస్తే వాటిని సరిగ్గా అన్వయించుకుంటూ పెడితే మోక్షం వచ్చినట్టే. దానికోసం ప్రయత్నం చేయక్కల. దాన్ని రమణ మహర్షి చెప్పాడు. ఆయన శిష్యుల్లో ఒకడు అడిగాడు, ఏమండి ధర్మార్థకామాలంటే అర్థమైనే, ధర్మంగా ఉండాలి, ధర్మంగానే అర్థం సంపాదించాలి, ఆ ధర్మంగా అర్థం సంపాదించిన అర్థంతోనే కోరికలు తీర్చుకోవాలి, ఇది కూడా నాకు అర్థమైందండి, మరి ఈ 3 మోక్షం ఎలా వస్తుందండి, దానికి ఏం చెయ్యాలి అన్నాడు. అంటే రమణ మహర్షి అన్నాడు, ఏం చెయ్యాలని అంటావేమిటయ్యా, ఏమీ చెయ్యకపోవడమే మోక్షం అన్నాడు ఆయన. ఏం చెయ్యాలి అని అడకు, ఏమీ చెయ్యకపోవడమే మోక్షం. అదేమిటండి, ధర్మార్థకామాలు 3 నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తే మోక్షం దానంతట అదే వస్తుంది. అది ఎలా వస్తుందండి అంటే, ఓ కట్టెపుల్ల తీసుకురమ్మన్నాడు ఆయన చెప్పడం కోసం. మహాయోగులు ఇంత సూక్ష్మంగా చెబుతారు. ఓ ఎండిపోయిన కట్టోడు పట్టుకురమ్మన్నాడు, పట్టుకొచ్చాడు. చిన్న చేతి గొడ్డలోడు పట్టుకురమ్మన్నాడు, పట్టుకొచ్చాడు. దాన్ని 4 ముక్కలు చెయ్యన్నాడు.
ఓ దెబ్బ వేసాడు, 2 ముక్కలైంది. ఆ మిగిలిన దాన్ని ఇంకో దెబ్బ వేసాడు, 3 ముక్కలైంది. ఆ మిగిలిన దాన్ని ఇంకో దెబ్బ వేసాడు, 4 ముక్కలైంది. నువ్వు ఎన్ని దెబ్బలు వేసావు అన్నాడు. 3 దెబ్బలు అన్నాడు. ఎన్ని ముక్కలైందంటే 4 అన్నాడు. 3 దెబ్బలు వేస్తే 3 అవ్వాలి కదా, 4 అవ్వడం ఏంటన్నాడు. ఇప్పుడు అంటున్నాడు ఇంకొక మాట, అక్షయో నరకక్కేన ప్రాప్యతే పురుషోత్తమ. అక్షయో నరకక్కేన ప్రాప్యతే భరతర్షభ. ఇతి మే పృచ్ఛతః ప్రశ్నం తచ్చీఘ్రం వక్తుమర్హసి. క్రమంగా ముగింపుకు వస్తోంది. అందుకని ఏమంటున్నాడు ఇప్పుడు కాస్త మాట ఈ ప్రశ్నకు చెప్పు అంటే ఈ సంస్కృత వాక్యం ఉందే, ఇతి మే పృచ్ఛతః ప్రశ్నం తచ్చీఘ్రం వక్తుమర్హసి అంటే తెలుగులో సరిగ్గా అనువాదం చేయాలంటే దమ్ముంటే ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. భరత వంశంలో శ్రేష్ఠుడమైన ఓ ధర్మరాజా, భయంకరమైన నరకాన్ని పొందేవాడు ఎవడో చెప్పవయ్యా ఒక్క మాటలో అన్నాడు. భయంకరమైన నరకం ఎవడి కోసం కాసుకుని కూర్చుంటుంది తెలుసుకోవాలి మనమందరం. విద్యమానే ధనే లోభాద్దాన భోగ వివర్జితక. విద్యమానే ధనే లోభాద్దాన భోగ వివర్జితక. పశ్చాన్నాస్తియో బ్రూయాత్ సో అక్షయం నరకం వ్రజేతు. విద్యమానే ధనే, డబ్బు ఉన్నప్పటికీ, పొలం ఉన్నప్పటికీ, ఇళ్ళు ఉన్నప్పటికీ, ఆస్తులు ఉన్నప్పటికీ, కోట్లు మూలుగుతున్నప్పటికీ, లోభాత్ పిసినుకొట్టుతనం కారణంగా, లోభిత్వం కారణంగా, దాన భోగ వివర్జితగా ఎవరికి దానం చేయకుండా, కనీసం తాను కూడా అనుభవించకుండా ఎవరు డబ్బులు మూటకట్టి స్విస్ బ్యాంకులో పెడతాడో వాడికి నరకం ఖాయం అని చెప్పాడు. అది యక్ష ప్రశ్నలో ధర్మరాజు చెప్పిన మాట. ఎందుకని వీడికి కొంత అనుభవిస్తున్నాడు. కొంతమంది అలా కాదు, వాళ్ళు అనుభవించరు, ఎవరికి పెట్టరు. దానము భోగము 2 ఉండవు. దానం అంటే ఇతరులకు ఇవ్వడం, భోగం నువ్వేనా అనుభవించాలి కదా మహారాజా. ధనానికి ఎప్పుడు 3 స్థితులుట. దేర్ ఆర్ 3 స్టేజెస్ ఫర్ మనీ అంటాడు భర్తృహరి సుభాషితాల్లో. దానము భోగము నాశము పూనికతో 3 గతులు భువి ధనమునకు. దానము భోగమునందని దీనుని ధనమునకు గతి తృతీయమే పొసగు. డబ్బుకి ఎప్పుడు 3 స్థితులు ఉంటాయి. ఒకటి దానం, 2 భోగం. అంటే దానం అంటే ఎవరికైనా ఇయ్యి ఎక్కువగా ఉంటాయి. 2వది భోగం నువ్వేనా అనుభవించు. ఈ 2 కాకుండా దాచిపెడితే నాశం అయిపోయినట్టే. అది 3వ స్థితి. ఇక నీ అనుమతితో నిమిత్తం అలా పోయినట్టే. మనం గ్రహించాల్సిన విషయం. అందుకని సంపన్నులైన వాళ్ళందరూ ఉండగానే దాన ధర్మాలు చెయ్యాలి. దాన భోగ వివర్జితః సో అక్షయం నరకం వ్రజేతు. అక్షయం నరకం గమనించండి. అక్షయం నరకం అంటే మళ్ళీ అందులోంచి బయటపడ్డాం, ఇక అంతే, శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం అని చదువుతారు పురోహితులు. వీడికి శాశ్వత నరకలోక నివాస సిద్ధ్యర్థం అయిపోయినట్టే. ఇక మళ్ళీ అందులోంచి బయటపడే సమస్య లేదు. అందుకని అక్షయ నరకాలు భయంకరమైనవి మనం పొందకుండా ఉండాలంటే ఉండవలసిన విధానం అది. Thank you.